వెల్కమ్ టు ఎస్ఎల్బైన్ ఇంగ్లీష్. ఈ యాంటేషన్స్ స్టడీస్ ఆఫ్ స్టడీస్లోని అమ్మ ఇవి వీటిని చూద్దాం. యాంటేషన్స్లో ఒక 4 పదాలను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అండర్లైన్ చేసి పెట్టాను. ఈ 4 పదాలని అండర్లైన్ చేసుకోండి, వాటిని గుర్తుపెట్టుకోండి. అలా చేసినట్లయితే ఆ యాంటేషన్స్ అన్నీ కూడాను మనకి ఆ యాంటేషన్ దేనిలో నుంచి వచ్చింది అనేది మనకి తెలుస్తుందన్నమాట. అలా తెలిసినప్పుడు మీరు ఏం చేస్తారు, ఈజీగా ఆన్సర్ రాసేందుకు అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ 4 యాంటేషన్స్ ఉన్నాయి. ఈ 4 యాంటేషన్స్లో కూడాను ఒక్కొక్క పదం అండర్లైన్ చేశాను, అవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఆర్నమెంట్. ఫస్ట్ దానిలో ఆర్నమెంట్ అనేది అండర్లైన్ చేశాను. రెండవది స్టడీస్, మూడవది స్వాలోడ్, నాలుగవది రీడింగ్ మేకెత్. ఫస్ట్ వన్ ఆర్నమెంట్, సెకండ్ వన్ స్టడీస్, థర్డ్ వన్ స్వాలోడ్, ఫోర్త్ వన్ రీడింగ్ మేకెత్. మరొకసారి చెప్తున్నాను. ఫస్ట్ వన్ ఆర్నమెంట్, సెకండ్ వన్ స్టడీస్, థర్డ్ వన్ స్వాలోడ్, ఫోర్త్ వన్ రీడింగ్ మేకెత్. ఓకే, 4 యాంటేషన్స్లో 4 పదాలు గుర్తుపెట్టుకుంటున్నారు. అంటే ఒక్కొక్క యాంటేషన్ నుంచి ఒక్కొక్క పదాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. ఇలా గుర్తుపెట్టుకున్నట్లయితే మనము ఆ యొక్క యాంటేషన్ని చూసిన వెంటనే మనకు ఆ యాంటేషన్ దేనిలో నుంచి వచ్చింది, ఏ లెసన్లో నుంచి వచ్చింది, ఏ పోయంలో నుంచి వచ్చిందని తెలుసుకోవచ్చు అనమాట. ఇలా తెలుసుకున్నట్లయితే మీరు ఈజీగా ఆన్సరు రాసేందుకు అవకాశం ఉంటుంది. మీకు పారాగ్రాఫ్ క్వశ్చన్ వచ్చినా యాంటేషన్ వచ్చినా కూడాను ఈజీగా రాసేలాగా ఒకే ఆన్సరు, రెండింటికి కూడా ఎక్స్ప్లెనేషను, మెయిన్ ఆన్సర్ రెండు ఒకలాగానే ఇస్తున్నాం కదా. ఇచ్చి ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము, జాగ్రత్తగా నీట్గా ఈ పదాలను గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ పదాలు చూసి మనకి ఆటోమేటిక్గా అది ఏ లెసన్లో నుంచి వచ్చింది, ఏ పోయంలో నుంచి వచ్చింది, ఎవరు రాశారు అనేది మీకు ఆటోమేటిక్ గుర్తొస్తుంది. ఓకేనా, అప్పుడు మీరు ఆన్సర్ ఈజీగా రాయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటి, ఆర్నమెంట్, రెండవది స్టడీస్, థర్డ్ వన్ స్వాలోడ్, ఫోర్త్ వన్ రీడింగ్ మేకెత్. ఫస్ట్ వన్ ఆర్నమెంట్, సెకండ్ వన్ స్టడీస్, థర్డ్ వన్ స్వాలోడ్, ఫోర్త్ వన్ రీడింగ్ మేకెత్. ఫ్రమ్ ద ఫస్ట్ యాంటేషన్లో నుంచి ఆర్నమెంట్ అనే పదాన్ని గుర్తుపెట్టుకున్నాము. రెండవ యాంటేషన్లో నుంచి స్టడీస్ అనే పదాన్ని గుర్తుపెట్టుకున్నాము. థర్డ్ యాంటేషన్ నుంచి స్వాలోడ్ అనే పదాన్ని గుర్తుపెట్టుకున్నాము. ఫోర్త్ యాంటేషన్ నుంచి రీడింగ్ మేకెత్ అనేటువంటి పదాన్ని గుర్తుపెట్టుకున్నాం. ఓకే, ఇవి చదవడమే కాకుండా 4 or 5 టైమ్స్ రాస్తే ఆ పదాలన్నీ కూడాను గుర్తుంటాయి. ఓకే, అలా గుర్తుపెట్టుకుంటే మనము ఆటోమేటిక్గా దేనిలో నుంచి ఆ యాంటేషన్ వచ్చింది తెలుసుకోవచ్చు. తెలుసుకున్నట్లయితే మనం ఆన్సర్ రాసేందుకు ఈజీగా ఉంటుంది. అలా తెలియలేదనుకోండి మనం ఆన్సరు రాయలేం. కాబట్టి ఈ పదాలని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం. ఓకే, యాంటేషన్స్ మీరు అన్నీ కూడా జాగ్రత్తగా చూస్తారని కొద్దిసేపు ఆ యొక్క ఫోటోని ఉంచాను. ఓకే, జాగ్రత్తగా యాంటేషన్స్ అన్నీ చూడండి. ముఖ్యంగా మెయిన్గా పదాలు గుర్తుపెట్టుకోండి. ఆ పదాలని మీరు ఒక పేపర్ మీదో లేకపోతే మీ నోట్స్లోనో రాసుకున్నట్లయితే అవి గుర్తుంటాయి. తర్వాత మీరు అప్పుడప్పుడు రాసుకుంటూ ఉన్నట్లయితే అది ప్రాక్టీస్ అవుతుంది. ఆటోమేటిక్గా మీకు ఆ యాంటేషన్ చూసిన వెంటనే మీకు అర్థమవుతుంది. కాబట్టి అది దేనిలో నుంచి వచ్చింది అర్థమవుతుంది. కాబట్టి మీరు ఈజీగా ఆన్సరు రాయొచ్చు. ఓకే, యాంటేషన్స్లో ఏంటంటే రెఫరెన్స్, కాంటెక్స్ట్ రాస్తాం. ఓకే, ఈ రెఫరెన్స్లో దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద ఎస్సే ఆఫ్ స్టడీస్ రిటన్ బై సర్ ఫ్రాన్సిస్ బేకాన్, ఏ గ్రేట్ ఫిలాసఫర్, స్టేట్స్మెన్. ఓకే, ఏదైనా కూడాను లెసన్ అయినా పోయమైనా ఏ లెసన్ అయినా కూడాను మనం ఈ వాక్యాలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్, ఆ లెసన్ పేరు రాస్తాము. తర్వాత రిటన్ బై అని రాసి ఎవరు రాశారో రాస్తాం అన్నమాట. ఏమి రాయలేకపోయినా ఈ 2 పదాలు ఈ లెసన్ పేరు, తర్వాత ఆథరు లేకపోతే పోయెట్ గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఈజీగా రాసేయచ్చు అన్నమాట. దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద ఎస్సే ఆఫ్ స్టడీస్ రిటన్ బై సర్ ఫ్రాన్సిస్ బేకాన్, ఏ గ్రేట్ ఫిలాసఫర్, స్టేట్స్మెన్. ఈ లైన్స్ స్టడీస్ అనే ఎస్సే నుంచి తీసుకోబడ్డాయి.
రాసింది సర్ ఫ్రాన్సిస్ బేకాన్. ఓకే, ఇతను గొప్ప ఫిలాసఫర్ అంటే తత్వవేత్త. ఓకే, స్టేట్స్మెన్ అంటే స్కిల్డ్, ఎక్స్పీరియన్స్డ్, రెస్పెక్టెడ్ పొలిటికల్ లీడర్ ఆర్ పర్సన్. రాజనీతిజ్ఞుడు అంటారు తెలుగులో. ఓకే, ఇది మరొకసారి చెప్తున్నాను చూడండి. దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద ఎస్సే ఆఫ్ స్టడీస్ రిటన్ బై సర్ ఫ్రాన్సిస్ బేకాన్, ఏ గ్రేట్ ఫిలాసఫర్, స్టేట్స్మెన్. ఈ లైన్స్ ఆఫ్ స్టడీస్ అనే ఎస్సే నుంచి తీసుకోబడ్డాయి. రాసింది సర్ ఫ్రాన్సిస్ బేకాన్. ఏ గ్రేట్ ఫిలాసఫర్ అంటే తత్వవేత్త, స్టేట్స్మెన్ అంటే రాజనీతిజ్ఞుడు అంటే స్కిల్, ఎక్స్పీరియన్సు, రెస్పెక్టెడ్ పర్సన్ అని అర్థం అనమాట. హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే. ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే అని పరిగణిస్తారు అని కూడా అంటారనమాట. ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే అని చెప్పి అంటారు. ఓకే, ఇక కాంటెక్స్ట్కి వచ్చినట్లయితే బేకాన్ ఎక్స్ప్లెయిన్స్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్టడీస్ లైక్ పర్పసెస్, యూజెస్, అట్రిబ్యూట్స్ ఎక్సెట్రా. ఇక్కడ మనకి బేకాన్స్ ఈ స్టడీస్ యొక్క ప్రయోజనాలని, ఉపయోగాల్ని, తర్వాత గుణాలని, వివిధ అంశాలని కూడాను వివరిస్తారనమాట. బేకాన్ ఎక్స్ప్లెయిన్స్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్టడీస్ యొక్క వివిధ అంశాలని, ప్రయోజనాలు, ఉపయోగాలు, గుణాలు, అన్నిటి గురించి కూడాను ఎక్స్ప్లెయిన్ చేస్తారు బేకాన్. ఓకే, బేకాన్ ఎక్స్ప్లెయిన్స్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్టడీస్ లైక్ పర్పసెస్, యూజెస్, అట్రిబ్యూట్స్. వివిధ అంశాలు, స్టడీస్ యొక్క వివిధ అంశాలు అనేటువంటి వాటి ప్రయోజనాలు, యూజెస్ ఉపయోగాలు, తర్వాత గుణాలు, అట్రిబ్యూట్స్ అంటే గుణాలు, అన్నిటి గురించి కూడాను బేకాను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లెసన్ పేరు తర్వాత ఆథర్ పేరు కూడాను బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి ఏ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా, తప్పులు లేకుండా నీట్గా రాయొచ్చు. అలా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, అలా పలుమార్లు రాయడం వలన మీకు హ్యాండ్ రైటింగ్ కూడా బాగా వస్తుంది అనమాట. హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉంటాయి కాబట్టి మీకు ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, రెఫరెన్సు, కాంటెక్స్ట్ అయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇందులో అన్నీ కూడాను ఒకసారి మనం బైహార్ట్ చేసినట్లయితే మీకు పారాగ్రాఫ్ క్వశ్చన్లో కూడా మెయిన్ ఆన్సర్ కింద అవే రాస్తాం అన్నమాట. ఓకే, కాబట్టి నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఇందులో ఒక్కొక్క పారాగ్రాఫ్ చూద్దాము. చూసి నేర్చుకొని తప్పులు లేకుండా ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేద్దాం. తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకే, స్టడీస్ గివ్ us డిలైట్ ఇన్ అవర్ లీజర్ టైం. స్టడీస్ అనేది మనకి తీరిక సమయంలో ఆనందాన్ని ఇస్తుంది. స్టడీస్ గివ్ us డిలైట్ ఇన్ అవర్ లీజర్ టైం. ఓకే, తీరిక సమయంలో మనకి ఆనందాన్ని ఇస్తుంది. తర్వాత దే సర్వ్ ద ఆర్నమెంట్స్ ఇన్ కాన్వర్జేషన్స్. మన సంభాషణల్లో ఆర్నమెంట్ లాగా పనిచేస్తుంది అన్నమాట. తర్వాత దే ఇంప్రూవ్ ద ఎబిలిటీ ఆఫ్ లర్న్డ్ పీపుల్.
చదువుకున్నటువంటి వ్యక్తుల యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. చదువుకున్న వ్యక్తుల యొక్క సామర్థ్యాన్ని, ఎబిలిటీ అంటే సామర్థ్యం, ఈ సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట, మెరుగుపరుస్తుంది. ఓకే. స్టడీస్ గివ్ అస్ డిలైట్ ఇన్ అవర్ లీజర్ టైం. తీరిక సమయాల్లో మనకు ఆనందాన్ని ఇస్తుంది. తర్వాత సంభాషణల్లో ఆర్నమెంట్ లాగా పనిచేస్తుంది. దే ఇంప్రూవ్ ద ఎబిలిటీ ఆఫ్ లెర్న్డ్ పీపుల్. చదువుకున్న వ్యక్తుల యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. చదువుకున్న వ్యక్తుల యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. దే ఇంప్రూవ్ ద ఎబిలిటీ ఆఫ్ లెర్న్డ్ పీపుల్. లెర్న్డ్ పీపుల్ యొక్క ఎబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. కన్నింగ్ పీపుల్ డోంట్ రెస్పెక్ట్ స్టడీస్. కన్నింగ్ పీపుల్ అంటే జిత్తులు మారి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్టడీస్ని గౌరవించరనమాట. కన్నింగ్ పీపుల్ చదువుని గౌరవించరు. కన్నింగ్ పీపుల్ డోంట్ రెస్పెక్ట్ స్టడీస్. కన్నింగ్గా ఉండేవాళ్ళు స్టడీస్ని రెస్పెక్ట్ ఎవరు, గౌరవించరు. బట్ సింపుల్ మెన్ ఆల్వేస్ రెస్పెక్ట్ స్టడీస్. కానీ సాధారణంగా ఉండేటువంటి వాళ్ళు మాత్రము స్టడీస్ని చాలా గౌరవిస్తారు. సాధారణ ప్రజలు స్టడీస్ని బాగా గౌరవిస్తారు. దే అడ్మైర్ అండ్ లవ్ స్టడీస్ వెరీ మచ్. అంతేకాకుండా గౌరవించడమే కాకుండా వాళ్ళు పొగుడుతారు, ప్రేమిస్తారు. చదువుని వాళ్ళు సాధారణ ప్రజలు పొగుడుతారు, తర్వాత ప్రేమిస్తారు. చదువుని ప్రేమిస్తారు, చదువుకున్న వాళ్ళని కూడాను చాలా గౌరవంగా చూస్తారన్నమాట. సాధారణ ప్రజలు సింపుల్ మెన్ అంటే సాధారణ ప్రజలు ఏం చేస్తారు, స్టడీస్ని రెస్పెక్ట్ చేస్తారు, గౌరవిస్తారు. అంతేకాకుండా వాళ్ళు చదువుని అడ్మైర్ చేస్తారు, పొగుడుతారు, తర్వాత ప్రేమిస్తారు. చదువుని ప్రేమిస్తారు, చదువుకున్న వాళ్ళని కూడాను ప్రేమిస్తారు. వేరేస్ వైజ్ మెన్ యూటిలైజ్ ద స్టడీస్ వైజ్లీ ఇన్ దేర్ లైఫ్. కానీ జ్ఞానులు అంటే వైజ్ మెన్ ఏం చేస్తారంటే స్టడీస్ని లైఫ్లో తెలివిగా ఉపయోగించుకుంటారు. ఓకే. అంటే వైజ్ మెన్ ఏం చేస్తారంటే స్టడీస్ని లైఫ్లో తెలివిగా ఉపయోగించుకుంటారు. మరొకసారి చెప్తున్నాను చూడండి. కన్నింగ్ పీపుల్ స్టడీస్ని రెస్పెక్ట్ చేయరు, గౌరవించరు. కానీ సాధారణ ప్రజలు ఏం చేస్తారు, స్టడీస్ని గౌరవిస్తారు. అంతేకాకుండా వాళ్ళు పొగుడుతారు చదువుని, తర్వాత ప్రేమిస్తారు కూడా, చాలా ప్రేమిస్తారు. చదువుని ప్రేమిస్తారు, చదువుకున్న వాళ్ళని కూడాను ప్రేమిస్తారు. వేరేస్ వైజ్ మెన్ యూటిలైజ్ ద స్టడీస్ వైజ్లీ ఇన్ దేర్ లైఫ్. వైజ్ మెన్ ఏం చేస్తారు, వాళ్ళ జీవితాల్లో స్టడీస్ని తెలివిగా ఉపయోగించుకుంటారు. వేరేస్ వైజ్ మెన్ యూటిలైజ్ ద స్టడీస్ వైజ్లీ ఇన్ దేర్ లైఫ్. తెలివిగా వాళ్ళ జీవితాల్లో స్టడీస్ని వైజ్ మెన్ ఉపయోగించుకుంటారు అన్నమాట. Cunning people don't respect studies, but simple men always respect studies. They admire studies. They admire studies and love studies very much, whereas wise men utilize the studies wisely in their life. Some ordinary books are to be read casually. కొన్ని సాధారణ పుస్తకాలను మామూలుగా చదవాలి. Some ordinary books are to be read casually. క్యాజువల్ కొన్ని మామూలు పుస్తకాలని, సాధారణ పుస్తకాలని క్యాజువల్గా చదవాలన్నమాట. Some useful and good books are to be read once or twice. ప్రయోజనము అనుకున్నటువంటి బుక్స్ని, తర్వాత మంచి బుక్స్ని 1-2 సార్లు చదవాలి. Some useful and good books are to be read once or twice. ప్రయోజనము ఉంటాయి అనుకున్నవి, తర్వాత మంచి బుక్స్ని 1-2 సార్లు చదవాలి. ఎక్సలెంట్ బుక్స్ ఆర్ టు బి రెడ్ అగైన్ అండ్ అగైన్ టిల్ ద ఎసెన్స్ ఈజ్ డైజెస్టెడ్. ఎక్సలెంట్ బుక్స్ అంటే చాలా మంచి బుక్స్, అంటే అద్భుతమైనటువంటి బుక్స్ని మరలా చదవాలన్నమాట. దానిలో ఉన్నటువంటి సారాంశం అంతా కూడాను డైజెస్ట్ అయ్యేంత వరకు చదవాలి. అంటే దానిలో ఉన్నదంతా నీకు వంట పట్టాలన్నమాట, అంటే నీకు గుర్తుండిపోవాలి. అలాగా అంతా కూడాను మరలా చదవాలన్నమాట. డైజెస్ట్ అయ్యేంత వరకు అంటే నీకు అది వంట పట్టేంత వరకు, నీ మనసులో గుర్తుండిపోయేంత వరకు కూడాను నువ్వు దాన్ని మరలా చదవాలి. ఓకే. సమ్ ఆర్డినరీ బుక్స్ ఆర్ టు బి రెడ్ క్యాజువల్లీ.
కొన్ని సాధారణ పుస్తకాలని క్యాజువల్గా మామూలుగా చదవాలన్నమాట. కానీ సమ్ యూస్ఫుల్ అండ్ గుడ్ బుక్స్ ఆర్ టు బి రెడ్ వన్స్ ఆర్ ట్వైస్. ప్రయోజనము అనుకున్నవి, యూస్ఫుల్ అనుకున్నవి, తర్వాత మంచి బుక్స్ని ఏం చేయాలి, 1-2 సార్లు చదవాలి. నీకు ప్రయోజకరమైనవి తర్వాత మంచివి అనుకున్నటువంటి బుక్స్ని 1-2 సార్లు చదవాలి. తర్వాత అద్భుతమైనటువంటి ఎక్సలెంట్ బుక్స్ ఆర్ టు బి రెడ్ అగైన్ అండ్ అగైన్ టిల్ ద ఎసెన్స్ ఈజ్ డైజెస్టెడ్. అద్భుతమైనటువంటి బుక్స్ని, ఎక్సలెంట్ బుక్స్ని మరలా చదవాలి. ఎప్పటి వరకు? దానిలో ఉన్నటువంటి సారాంశం అంతా కూడా జీర్ణమయ్యేంత వరకు, అంటే దానిలో ఉన్నదంతా కూడాను నీకు వంట పట్టేంత వరకు, అంటే నీకు దానిలో ఉన్న సారాంశం అంతా కూడాను నువ్వు గుర్తుపెట్టుకోగలిగినంత వరకు దాన్ని అప్పుడప్పుడు మరలా చదువుతూ ఉండాలి. అంటే నీకు గుర్తుండిపోద్ది అనమాట అలా చదివితే. ఓకే, ఎక్సలెంట్ బుక్స్ ఆర్ టు బి రెడ్ అగైన్ అండ్ అగైన్ టిల్ ద ఎసెన్స్ ఈజ్ డైజెస్టెడ్. రీడింగ్ మేకెత్ మ్యాన్ కంప్లీట్. రీడింగ్ అనేది మనిషిని కంప్లీట్ చేస్తుంది, అంటే మనిషిని పూర్తి చేస్తుంది అనమాట. రీడింగ్ మేకెత్ ఎ మ్యాన్ కంప్లీట్. డిబేటింగ్ మేక్స్ ఎ మ్యాన్ ఎవర్ రెడీ. డిబేటింగ్ అంటే చర్చ్ అనమాట. చర్చ్ అనేది మనిషిని ఎప్పుడూ సిద్ధంగా ఉంచుతుంది. చర్చ్ అనేది మనిషిని ఎప్పుడూ సిద్ధంగా ఉంచుతుంది. ఓకే, అంటే ఆ విషయం తెలిస్తేనే చర్చించగలరు. కాబట్టి అలా చర్చించినప్పుడు ఏమవుతుంది, నేను చదువు ఎప్పుడూ సిద్ధంగా ఉంచుతుందన్నమాట. అంటే కంప్లీట్గా నీకు ఆ విషయం తెలిస్తేనే కానీ నువ్వు చర్చించలేవు. ఎప్పుడైతే నువ్వు చర్చించావో ఆటోమేటిక్గా దాని మీద నీకు ఒక అధికారం అంటూ వస్తుంది. అధికారం అంటూ వస్తే నువ్వు ఎప్పుడైనా దాన్ని యూస్ చేయగలవు అనమాట. ఎప్పుడు నిన్ను సిద్ధంగా ఉంచుతుంది అనమాట. ఫైనల్లీ రైటింగ్ మేక్స్ ఎగ్జాక్ట్లీ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. చివరిగా రచన అనేది మనిషిని పరిపూర్ణం చేస్తుంది అన్నమాట. రచన అంటే మామూలుగా రాయడం అయినా కూడాను మనల్ని పరిపూర్ణం చేస్తుంది. ఏదైనా మనం ఒకటోసారి రాసామనుకోండి మనకి బాగా గుర్తుంటుంది. అందుకే ఒకసారి రాయడం అంటే 10 సార్లు చదవడం అని అంటారన్నమాట. 10 సార్లు చదవడంతో సమానం అని అంటారు. కాబట్టి రాత అంటే రైటింగ్ అనేది మనిషిని పరిపూర్ణం చేస్తుంది. ఓకే, మనం ఒకసారి రాసేసామనుకోండి, 1-2 సార్లు రాస్తే మనకి బాగా కూడా అది గుర్తుంటుంది. ఓకే, అందుకే ఏమంటారంటే మామూలుగా ఒకసారి రాయడం అంటే 10 సార్లు చదవడంతో సమానం అంటారు. కాబట్టి రైటింగ్ అనేది మనిషిని పరిపూర్ణం చేస్తుంది. ఓకే, మరొకసారి చూడండి. రీడింగ్ మేకెత్ ఎ మ్యాన్ కంప్లీట్. రీడింగ్ అనేది మనిషిని కంప్లీట్గా చేస్తుంది, అంటే పూర్తి చేస్తుంది. తర్వాత డిబేటింగ్ అనేది మ్యాన్ని ఎప్పుడూ రెడీగా సిద్ధంగా ఉంచుతుంది. సిద్ధంగా ఉంచడం అంటే ఇక్కడ చర్చించారు అంటే ఆ విషయం తెలిస్తేనే చర్చించగలరు. కాబట్టి నేను చదువు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంచుతుంది. ఫైనలీ రైటింగ్ మేక్స్ ఎగ్జాక్ట్లీ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. ఇక్కడ రచన అనేది మనిషిని పరిపూర్ణంగా చేస్తుందన్నమాట. కాబట్టి మనం రాస్తే మనకి గుర్తుంటుంది. కాబట్టి ఒకసారి రాయడం అంటే 10 సార్లు చదవడంతో సమానం అంటారు. కాబట్టి రైటింగ్ అనేది మనిషిని పరిపూర్ణం చేస్తుంది. ఓకే. యాంటేషన్స్లో లాగానే పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో కూడా పదాలు గుర్తుపెట్టాను. ఈ పదాలను మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఈజీగా ఆ పారాగ్రాఫ్ క్వశ్చన్ దేనిలో నుంచి వచ్చిందని తెలుసుకోవచ్చు. ఆ తెలుసుకున్న తర్వాత మీరు ఈజీగా ఆ క్వశ్చన్ని రాసేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 4 క్వశ్చన్స్లో నుంచి మీకు 4 వర్డ్స్ గుర్తుపెట్టాను. ఆ 4 వర్డ్స్ గుర్తుపెట్టుకోవడమే కాకుండా 10 సార్లు రాసినట్లయితే మీకు ఆటోమేటిక్గా గుర్తుంటాయి. కాబట్టి అలా గుర్తుంటే మీకు చూసిన వెంటనే అక్కడ దేనిలో నుంచి వచ్చింది ఆ పారాగ్రాఫ్ క్వశ్చన్ అని తెలుసుకోవచ్చు, యాంటేషన్స్లో లాగానే. కాబట్టి ఈజీగా మీరు ఆన్సర్ రాసేందుకు అవకాశం ఉంటుంది. ఓకే, ఫస్ట్ దానిలో నుంచి బేకాన్ అనే పదము, రెండోది బేకానే, మూడోది కూడా బేకాన్, 4th వన్ వచ్చి స్టడీస్. 3
క్వశ్చన్స్లో నుంచి బేకాన్ అనే పదం ఉంది కాబట్టి మనకు ఆథరే బేకాన్ కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. తర్వాత స్టడీస్, ఫోర్త్ వన్ స్టడీస్. ఇది లెసన్ పేరు స్టడీసే కాబట్టి ఆఫ్ స్టడీస్ కాబట్టి మీకు ఈజీగా గుర్తుండే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మరొకసారి 2-3 సార్లు చూసుకున్నట్లయితే ఈజీగా మనం గుర్తుపెట్టుకొని ఆ క్వశ్చన్ దేనిలో ఇంచైంది తెలుసుకోవచ్చు. తెలిస్తే మీకు ఆ క్వశ్చన్ దేనిలో నుంచి వచ్చింది మీరు ఆన్సర్ ఈజీగా రాసుకోవచ్చు అనమాట. ఓకే, యాంటేషన్స్లో రెఫరెన్సు, కాంటెక్స్ట్ రాస్తాం కదా. ఇప్పుడు పారాగ్రాఫ్ క్వశ్చన్లో దాని ఇంట్రొడక్షన్ కింద రాస్తాం అనమాట. ఇక్కడ ఇంట్రొడక్షన్లో కూడా సేమ్ వాక్యాలే ఉన్నాయి. ద ఎస్సే ఆఫ్ స్టడీస్ ఈజ్ రిటన్ బై సర్ ఫ్రాన్సిస్ బేకాన్, ఏ గ్రేట్ ఫిలాసఫర్, స్టేట్స్మెన్. హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే. ఈ లెసను అక్కడ యాంటేషన్స్లో ఏం రాసాము, దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ పేరు రాసి ఆఫ్ స్టడీస్ రిటన్ బై సర్ ఫ్రాన్సిస్ బేకాన్ అని రాసాం కదా. ఇందులో అంత రాయాల్సిన అవసరం లేదు. ద ఎస్సే ఆఫ్ స్టడీస్ ఈజ్ రిటన్ బై సర్ ఫ్రాన్సిస్ బేకాన్, ఏ గ్రేట్ ఫిలాసఫర్, స్టేట్స్మెన్. ఈ లెసను ఆఫ్ స్టడీస్ అనే ఈ లెసను సర్ ఫ్రాన్సిస్ బేకాన్ చేత రాయబడింది. గ్రేట్ ఫిలాసఫర్, తత్వవేత్త, అండ్ స్టేట్స్మెన్, స్కిల్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఓకే, రెస్పెక్టెడ్ పర్సన్. హీ ఈజ్ రిగార్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే. ఇతన్ని ఇంగ్లీష్ ఎస్సే, ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే అని కూడా అంటారు. ఓకే, ఇక కాంటెక్స్ట్లో నుంచి ఇచ్చిన వాక్యం ఇది. బేకాన్ ఎక్స్ప్లెయిన్స్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్టడీస్ లైక్ పర్పసెస్, యూజెస్, అట్రిబ్యూట్స్ ఎక్సెట్రా. వివిధ అంశాలు, స్టడీస్ యొక్క వివిధ అంశాల గురించి ఇతను బేకాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎటువంటివి? పర్పసెస్, ప్రయోజనాలు, తర్వాత ఉపయోగాలు, తర్వాత గుణాలను గురించి బేకాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. స్టడీస్ యొక్క వివిధ అంశాలు గురించి బేకాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎటువంటి లైక్ ప్రయోజనాలు, యూజెస్, ఉపయోగాలు, అట్రిబ్యూట్స్, గుణాలు, వీటన్నింటి గురించి కూడాను ఎక్స్ప్లెయిన్ చేస్తారు బేకాన్. ఇవన్నీ కూడాను, ఈ వాక్యాలన్నీ కూడా రెఫరెన్స్ కాంటెక్స్ట్లో ఉన్నాయి కాబట్టి అప్పుడు నేర్చుకున్నారు కాబట్టి దానిలో ఈజీగా రాయొచ్చు. ఓకే, ఇక మెయిన్ ఆన్సర్ చూసినట్లయితే మెయిన్ ఆన్సరు దానిలో యాంటేషన్స్లో ఎక్స్ప్లెనేషన్ ఏదైతే రాసామో అది ఇక్కడ మెయిన్ ఆన్సర్ కింద రాస్తాం అనమాట. కాబట్టి అక్కడ ఎలాగో బై హార్ట్ చేసి ఉంటారు కాబట్టి ఇక్కడ ఈజీగా రాయొచ్చు. ఓకే, స్టడీస్ గివ్ అస్ డిలైట్ ఇన్ అవర్ leisure time. They serve like ornaments in conversations. They improve the ability of learned people. ఇది ఎక్స్ప్లెనేషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అది చూడండి. ఓకే. Cunning people don't respect studies, but simple men always respect studies. They admire and love studies very, very much, whereas wise men utilize the studies wisely in their life. ఇది కూడా మీకు ఎక్స్ప్లెనేషన్లో యాంటేషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అది చూడండి. ఓకే. Some ordinary books are to be read casually. Some useful and good books are to be read once or twice. Excellent books are to be read again and again till the essence is digested. ఇది కూడా యాంటేషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి.
రీడింగ్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ కంప్లీట్, డిబేటింగ్ మేక్స్ ఏ మ్యాన్ ఎవర్ రెడీ, ఫైనల్లీ రైటింగ్ మేక్స్ ఎగ్జాక్ట్లీ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. ఇది కూడా అండర్స్టాండ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. ఎక్కడైనా అర్థం కాకపోతే మరొకసారి అంతా వెనక్కి తిప్పి మొత్తం వీడియో అంతా చూడండి. అర్థం కాకపోతే 2-3 సార్లు చూసి అర్థం చేసుకొని నేర్చుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.